ఏంట్రా మచ్చా కాలేజ్కి రావట్లేదు? ఏ బోర్ కొడుతుందిరా. మచ్చా నీ డబ్బులు కింద పడే చూడు. పోన్లేరా మచ్చా, నేను కింద పడిన డబ్బులు తీసుకోను. రే నీకేమైనా పిచ్చి పడిందా? డబ్బులు ఎక్కువైనాయా? మా అన్న బాగానే సంపాదిస్తున్నాడు రా. అవునా? అలాగైతే నన్ను ఈరోజు సినిమాకి తీసుకెళ్ళు. షో ఎన్ని గంటలకి? 9కి. నువ్వు ఇక్కడే ఉండి, నేను ఇప్పుడే వస్తాను. అన్నా, ఏంట్రా తమ్ముడు ఇలా వచ్చావు? ఫ్రెండ్తో మూవీకి వెళ్తున్నాను, నాకు 500 కావాలి. అవునా? ఇప్పుడు నా దగ్గర ప్రెసెంట్ 300 ఉంది. నువ్వేంటన్నా 300 ఇస్తున్నావు? మా ఫ్రెండ్కి చెప్పాను నేను మూవీకి తీసుకెళ్తానని. నా మరకపోతుంది అక్కడ. అవునా? సరే ఒక 2 నిమిషాలు అక్కడ ఉండు. సరే అన్నా. తమ్ముడు ఒక టీ తీసుకుంటరా. సరే అన్న, వస్తున్నాను. తీసుకో అన్నా. ఏ తమ్ముడు ఇట్రా. చెప్పండి అన్న. నీ మొహంలో ఉంది టీ. అన్నా బిల్ ఎంత అయింది? అన్న 200 అయిందన్న. తమ్ముడు ఇప్పుడు 500 అడుగుంటు కదా, తీసుకో. అన్నా డబ్బులేమొద్దన్నా, నువ్వు టైంకి ఇంటికి వచ్చాయి. కాదరా, అప్పుడు కింద పడిన నోట్ తీసుకోమంటే తీసుకోలేదు, ఇప్పుడు చూసేది తీసుకుంటున్నావు కదరా. నాకు ఇప్పటి వరకు డబ్బు వాల్యూ ఉంటో తెలీదురా. మా అన్న పడిన కష్టం చూసి ఇప్పుడు తెలిసి వచ్చింది. ఈ డబ్బు కోసం జనాలు ఎంత కష్టపడుతున్నారో ఈరోజే తెలిసింది. అలాగే దీనికోసం ఎన్ని అవమానాలు జరుగుతున్నాయో ఈరోజే తెలుసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.